నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నాని అన్న నిన్ను నమ్మితే నిండా ముంచేశావు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ అదే పార్టీకి చెందిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ కొడాలి నానిని ఉద్దేశించి అంటున్నట్టుగా, నాని అన్న నిన్ను నమ్మితే నిండా ముంచేశావు, నన్ను మోసం చేశావు అని అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. ఎందుకు అలా పెట్టాను? నిజానికి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని దేవినేని అవినాష్ని మోసం చేశారా అంటే, ఇటు విజయవాడలోని ఓటర్లు, అటు కృష్ణా జిల్లా ఓటర్లు మొత్తం కూడా అవును అని చెప్పేసి ఎక్కువ మంది అంటున్నారు. పొలిటికల్ వర్గాలు కూడా, కృష్ణా జిల్లా పొలిటికల్ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. అయితే ఎలా మోసం చేశారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దేవినేని అవినాష్ ఈయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే ఆయన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ఆరంభించారని చెప్పుకోవాలి. కానీ ఆయన తండ్రి దేవినేని నెహ్రూ అలియాజ్ రాజశేఖర్ మాత్రం కొంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలు వచ్చాయి కదా, ఆ టైంలో దేవినేని అవినాష్ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత తన తండ్రితో పాటు దేవినేని అవినాష్ వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని ఆహ్వానించింది, ఆదరించింది. 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆయనని ఎంత ఆదరించింది అని చెప్పేసి మీకు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఎర్రనాయుడు చనిపోతే ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడిని ఎంతలా ఆదరించిందో, 2014 తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అయిన దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ని కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో ఆదరించారు. ఒక తనయుళ్లాగా, సొంత కొడుకులాగా చూసుకున్నారు అవినాష్ని. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు పదవిని కూడా కట్టబెట్టారు. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ టైంలో గుడివాడ నుంచి పోటీ చేయించాలి అవినాష్ని అని చెప్పి అవినాష్ని తీసుకువెళ్ళి గుడివాడలో ఎమ్మెల్యేగా బరిలోకి దించారు. నిజానికి అక్కడ రావి ఫ్యామిలీ, పిన్నమనేని ఫ్యామిలీ కూడా ఉన్నాయి. పిన్నమనేని ఫ్యామిలీని, రావి ఫ్యామిలీని కన్విన్స్ చేసి దేవినేని అవినాష్ని పోటీకి దించారు చంద్రబాబు. వాళ్ళనే కాదు, పార్టీ క్యాడర్ని కూడా కన్విన్స్ చేశారు. ఎందుకంటే అవినాష్ కొత్తవాడు, రాజకీయాలకు కూడా కొత్తవాడు. గుడివాడకే కాదు, రాజకీయాలకి కూడా కొత్తవాడు. అందుకనే పార్టీ క్యాడర్ని కూడా కన్విన్స్ చేసి అవినాష్కి సహకరించండి అని చెప్పేసి అవినాష్ని అక్కడ పోటీకి దించారు. అయితే ఫ్యాను గాలి హవాలో అవినాష్ ఓడిపోయాడు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని 4వ ఎమ్మెల్యేగా గెలిచాడు. అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కాదు, కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి మంత్రి కూడా చేశాడు. అయితే మంత్రి అయిన తర్వాత కొన్ని నెలలకే కొడాలి నాని వేలు పట్టుకుని, కొడాలి నాని మంత్రి అయిన తర్వాత కొన్ని నెలలకే కొడాలి నాని వేలు పట్టుకుని దేవినేని అవినాష్ వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అంత ఇంపార్టెన్స్ ఇస్తే దేవినేని అవినాష్ వెళ్ళి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యాడు. కొడాలి నాని చెప్తేనే అవినాష్ వెళ్ళాడు. కొడాలి నాని ప్రోద్బలం వల్లనే అవినాష్ వైసీపీలో జాయిన్ అయ్యాడు, వైసీపీ కండువా కప్పుకున్నాడు అని చెప్పి కృష్ణా జిల్లా వాళ్ళంతా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మొత్తం మీద అవినాష్ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఎలా మారిపోయాడంటే, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని వీళ్ళందరినీ కూడా తిట్టడం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయించడం, ఇలాంటివన్నీ చేశాడు. ఇన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా కనికరించాడా? వెంటనే ఎక్కడైనా నియోజకవర్గంలో తనని అకామిడేట్ చేశాడా? విజయవాడ నియోజకవర్గంలో ఎక్కడైనా అకామిడేట్ చేశాడా అంటే చేయలేదు. ఎన్నికలు రాబోతున్నాయి అని అనుకున్న టైంలో కొడాలి నాని ప్రోద్బలంతో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ని పోటీకి దించారు జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందంటే, జగ్గైపేట నేత సామినేని ఉదయ్ భానుని అక్కడ పోటీకి దించాలని ఉంది. కానీ కొడాలి నాని ఆయన్ని వద్దని ఆపి మరి దేవినేని అవినాష్కి అక్కడ టికెట్ ఇప్పించారు. ఒకవేళ అక్కడ టికెట్ ఇవ్వకపోయినా అసలు 2024 ఎన్నికల్లో అసలు పోటీ చేయడానికే అవకాశం ఇవ్వకపోయినా బాగుండేదేమో దేవినేని అవినాష్కి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు అనే ఆ అపవాదు లేకుండా ఉండేది. ఎందుకంటే 2014లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఒకసారి ఓడిపోయాడు. 2019లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండోసారి ఓడిపోయాడు. 2024లో వైసీపీ తరఫు నుంచి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవాల్సి వచ్చింది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం అంటే వైసీపీకి ఎంత టఫ్ నియోజకవర్గమో నేను మీకు మాటల్లో చెప్పక్కర్లేదు. ఒక్కసారి కూడా వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా అక్కడ గెలవలేకపోయింది. గద్దె రామ్మోహన్ తనని అంటే ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకుని పరిపాలిస్తున్నారు. ఎప్పుడు కూడా పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉంటారు. నిజానికి చెప్పాలంటే 2019 ఎన్నికల్లో వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచినా కానీ గద్దె రామ్మోహన్ని అక్కడ ఓడించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి.
ఓడిపోయినప్పుడు కూడా, పార్టీ అధికారం లేనప్పుడు కూడా, అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అధికారాన్ని కోల్పోయినప్పుడు కూడా రామ్మోహన్ ఎక్కడా కూడా పార్టీ క్యాడర్కి అందుబాటులో లేకుండా దూరంగా ఉండలేదు. గెలిచినా ఓడిపోయినా పార్టీ క్యాడర్కి ఏం చేయాలి, అలాగే నియోజకవర్గ ప్రజలకి ఏం చేయాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అయినా ఆయన సీనియర్ పొలిటీషియన్. అక్కడ గన్నవరం నియోజకవర్గంలోనూ పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేయించినా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఆయన కంచుకోటగా చేసుకొని పరిపాలించుకుంటున్నారు. అలాంటి చోట అవినాష్ని తీసుకువెళ్ళి పెట్టించాడు కొడాలి నాని. మరి అది కావాలని అవినాష్ గొంతు కోయించటం కాదా? సో ఇక 2029 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్కి అదే ఈస్ట్ నియోజకవర్గాన్ని ఇస్తారు, అందులో డౌట్ లేదు. మళ్ళీ ఓడిపోతారు, డౌట్ లేదు అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా పొలిటికల్ వర్గాలన్నీ కూడా అదే అంటున్నాయి. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని దేవినేని అవినాష్ మెడకి గనక కొడాలి నాని ఆ రోజు చుట్టకుండా ఉండుంటే దేవినేని అవినాష్ అక్కడ పోటీ చేయకుండా ఆగిపోయి తర్వాత పెనమలూరు నియోజకవర్గాన్ని అడిగుండేవాడు. పెనమలూరు నియోజకవర్గం అయితే కొంత గెలుపు అవకాశం ఉండేది దేవినేని అవినాష్కి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు పెనమలూరు నుంచి కూడా పోటీ చేసి గెలిచాడు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. సో కాబట్టి అదైతే దేవినేని వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది, కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవినాష్కి అక్కడ కొంచెం గెలుపు అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు అసలు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి దాటే పరిస్థితి లేకుండా పోయింది. 2029లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గద్దె ఫ్యామిలీ చేతిలో ఖచ్చితంగా దేవినేని అవినాష్ ఓడిపోవటం ఖాయం అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే నేను టైటిల్లో కూడా లగపెట్టాను. మరి మీరేమంటారు? అవినాష్ ఈసారైనా గెలుస్తాడంటారా? అవినాష్ 4వసారి పోటీ చేసి కూడా ఓడిపోతే ఖచ్చితంగా అవినాష్ మీద ఐరన్ లెగ్ అవినాష్ అనే ఒక ముద్ర పడిపోతుంది. అప్పుడు ఆయన రాజకీయాల్ని కంటిన్యూ చేయగలుగుతారా? ఆత్మబలంతో రాజకీయాల్లో ఇమడగలుగుతారా? ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందా ఫ్యూచర్లో ఆయనకు అసలు 4వసారి కూడా ఓడిపోతే? సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.